నేను అదే అంటున్నా కదా, ప్రకటించినారు. అది కూడా ఏదో పాలన లేకొచ్చి నాకు చేయడం కదా. మళ్లీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ హయాంలో మీరు ఏ కేసులన్నా చూడండి, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన. ఇట్లా చేయాలంటే ఆయన వచ్చిన 3 నెలలకు వేసిండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి. ఎందుకంటే కేసులు ఉన్నాయి. అయితే ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆధారాలు దొరకాలి, ఉండాలి. ఆధారాలు ఉన్నాయి. మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జీఎస్టీ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. అలాగే మిగిలిన అచ్చెన్నాయుడు మీద పెట్టిన, అంగోడి మీద పెట్టిన ఉంది రికార్డులో. వాళ్ళ సంతకాలు, వాళ్ళవో ఆ స్కామ్ జరిగిందంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఉన్నాయి. ఇట్లా అయితే అసలు ఏమీ ఉండదు. ఏ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండవు, తయారవుతుంది. లేదా 10 ఏళ్ల క్రితం ఏదో ఉంటది. ఆ 10 ఏళ్ల క్రితం ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని తెచ్చి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అది కూడా పెట్టినారు సినిమా ఆర్టిస్ట్ మీద. ఈ పని ఎవరు మేము చేయలేమా? రేపొస్తే అధికారం లేకొస్తే. ఇప్పుడు అదేదో ఒక నటి ఆమె కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకుని ఇంకొక కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక ఐపీఎస్ అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు. ఇప్పుడు డీజీ స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు. నిన్న బెయిల్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఫిర్యాదు వస్తే చేయొద్దనట్లా విచారణ దర్యాప్తు జరపాలా, తర్వాత ఇంట్రాగేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఆధారాలు లేకుండా కన్ఫెషన్ అనే పేరుతో ఎవరో వచ్చి ఇదిగో నేను ఇట్లా అన్నాడు అనగానే ఎత్తి జైల్లో పడేయడం ఎట్లా అది కరెక్ట్ అవుతుందా? అలాగే ఇంకొకటి కన్ఫెషన్ సంతకాలు కూడా ఉండవు. ఎవరికి వాళ్లే రాసుకుంటారు. అది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మీద ఈ పని చేశానని రేపు వస్తే చంద్రబాబు నాయుడు గారిని చేయొచ్చా? ఈ క్వశ్చన్ అందరికీ అప్లై అవుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏ సెక్షన్ తర్వాత ఎట్లా సెక్షన్లు యాడ్ చేశారు తెలియదు. మళ్ళీ వచ్చే ఉన్నట్టుండి ఎస్సీ ఎస్టీ కేసు లేదా ఎక్స్ప్లోజివ్స్ కేసు ముందు లేదు. మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కింద అసలు అవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిన అసలు వాటికి అసలు అరెస్ట్ అనేది ఉండదు. పెనాల్టీలు వేస్తే వేయాలి తప్ప అరెస్ట్ లేవు. కాబట్టి వాళ్ళు రియలైజ్ అయినారు, ఓహో ఇది నిలబడదు అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇది తెచ్చి చేర్చారు. ఇది ఎవడైనా తిట్టాడని పెట్టొచ్చు, పెట్టేసి ఇమీడియట్ దానికి సంబంధించి కేసు తయారు చేసి పెట్టొచ్చు. మేజిస్ట్రేట్ దగ్గరికి పోతే మేజిస్ట్రేట్ 14 ఒకసారి పోయినా ఇంకొక కేసు కరెక్ట్ పీటీ 13వ రోజు వంశీ విషయంలో గమనిస్తుంది. 13 రోజులు కాగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది, లేదా ఎక్స్టెన్షన్ గా పోలీస్ కస్టడీ. అది అయ్యేసరికి పీటీ వారెంట్, ఇంకొక కేసు పెట్టుకుంటా పోతుండొచ్చు. సో 90 రోజులు 100 రోజులు. నేను నందిగం సురేష్ ఒకసారి 90 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఆయన భార్య పోయి కంప్లైంట్ ఇచ్చింది, అవతల వచ్చి ఇంటి మీద గొడవ వచ్చాడు, దాన్ని తీసుకోలేదు. ఇతను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టేసి ఎత్తిలో వేశారు. సాక్ష్యం లేదు. ఒకవేళ వాడు చెప్పకపోతే బలవంతంగా చేయిస్తారు, సాక్ష్యం తీసుకుంటారు. దాంట్లో మళ్ళీ జైల్లో కొట్టారు. ఇంకా ఇవి నేరాలైతే అంటే ఇట్లా రాయించుకుని నేరాలు కథ రాసినట్టు పాత్రధారులను క్రియేట్ చేసి స్క్రిప్ట్ తో తయారు చేసి స్క్రీన్ ప్లేతో చేయడం మొదలు పెడితే ఇంకా అసలు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న కాన్స్టిట్యూషన్, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటైన సిస్టమ్స్ అవే మనల్ని భక్షించడం మొదలు పెడితే, అవే మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఇంక డెమోక్రసీ ఏంటి? ఇక్కడ ఇంత ఎలక్టెడ్ గవర్నమెంట్లు ఎందుకు? అధికారులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. మళ్లీ చెప్తున్నాము, కేసులు పెట్టుకోవడంలో తప్పు లేదు, ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు లేదు. వాటికి అరెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ లాస్ట్ స్టెప్ కింద ఉండాలి. ఎవడన్నా కోఆపరేట్ చేయడో ఇంకోటి అనుకుంటే, లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. అట్లంటే చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన మీద కేసులు ఆయన రివ్యూ చేసి నీరు కట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు. అరెస్ట్ అయిన వ్యక్తి, లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు కేసు. అప్పుడు ఏదన్నా దాని మీద నిజంగా డిసైడ్ చేయాలి. బయటకు వచ్చి ఎక్కడో అసలు సంబంధం లేని దాంట్లో నీకు నువ్వు స్కామ్ అని ఈనాడు జ్యోతిలో రాసుకొని, లేదా ఇంకోటి పడక ఎవడో ఒకటి మీద ఒకటి ఆరోపణలు చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఒకటి కట్టు, అది కూడా అభ్యంతరంలా. కానీ అరెస్ట్ చేయడం ఏంటి? అరెస్ట్ కాకుండా నువ్వు ఎంక్వైరీ చేయలేవా? చేయలేని పరిస్థితి ఉందా? అందరికి మీకు మాకు అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయొచ్చు, 41 నోటీస్ ఇచ్చి పిలుచుకోవచ్చు, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. అండ్ సాక్షులు ఎవరంటే వాళ్ళతో పిలిపి అన్ని చేయొచ్చు కదా. ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏది ఉందో దీన్ని చేయడానికి క్వశ్చన్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ కు వెళ్లడానికి ముందు పతంగం నడిపేది ఫార్స్. అది కనపడుతుంది కళ్ళ ముందు, దాన్ని క్వశ్చన్ చేస్తాం. సోషల్ మీడియా కేసులన్నీ అలాంటివే. ఎవరో ఏదో చెప్పారు, వాడెక్కడో ఏదో అన్నారని చెప్పి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వరుస పెట్టి అందరినీ తీసుకొని వస్తున్నారు. ఇంకా వరుస పెట్టి 10 ఏళ్ల క్రితం దగ్గర నుంచి పోస్టులని తీస్తున్నారు. ఎవడు దాన్ని సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయడము, అసహ్యంగా రాయడం ఎవడు భరించారు. అందులో వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఉంటే వాళ్ళకి ఆ కల్చర్ ఉంది. బట్ దానికి సంబంధించి కేసులు పెడితే దాని ప్రొవిజన్లు దానికి ఉన్నాయి. అలాంటి దాన్ని తీసుకొచ్చి కిడ్నాప్లు, సుపారీ కిల్లింగ్ల సెక్షన్ పెట్టి నువ్వు అరెస్ట్ చేస్తే దానికి అంతెక్కడుంది? దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది తప్పు. ఆ తప్పు ఎక్కువ చేసే కొద్దీ సిస్టమ్ కొలాప్స్ అయితే అది అందరికీ చుట్టుకుంటుంది. అది ఈ రోజు మాకు ఇదైంది, మొదలైంది, ఏం పర్లేదు, పోతే 1-2 నెలలు వస్తాం. ఎందుకంటే పాలిటిక్స్ లో ఉన్నాక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్నెస్ అనేది ఉండక తప్పేట్లేదు.
అరెస్ట్ అనేది తప్పేట్లేదు. బట్ దీన్ని రుచి మరిగినాక సిస్టమ్ ఇంకా తర్వాత నీ కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఉండదు. దారుణ ప్రతి ఒక్కరికి తగులుకుంటాయి. అది సులభం. ఓ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ వాళ్ళే ఇంత క్యాజువల్ గా చేయగలిగినప్పుడు సామాన్యులు మీలాంటి జర్నలిస్టులు ఇంకా బయట కూడా నా వాయిస్ రైజ్ చేయాలనుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఎట్లుంటుందో. అది ఇంకా దారుణంగా ఉంటుంది.